న్యూటెల్లా మనందరికి తెలుసు. బ్రెడ్ మీద, వాఫిల్స్ మీద, పాన్ కేక్ మీద, ఈవెన్ ఫ్రూట్స్ మీద కూడా న్యూటెల్లా వేసుకుని తినేవాళ్ళు ఉంటారు. ఒట్టిగా కూడా న్యూటెల్లా తింటూ ఉంటారు సీక్రెట్‌గా. అంత ఫేమస్ న్యూటెల్లా. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఈ న్యూటెల్లా కనిపెట్టిన వ్యక్తి ఫాదర్ ఆఫ్ న్యూటెల్లా అంటాం. ఫ్రాన్సిస్కో రివెల్లా. ఈయన ఇటాలియన్ అన్నమాట. ఈయన చనిపోయారు రీసెంట్‌గా. ఫ్రాన్సిస్కో రివెల్లా అసలు న్యూటెల్లా బ్లెండ్‌ని కనిపెట్టిన వ్యక్తి. 97 సంవత్సరాల వయసులో చనిపోయారనమాట. మనకు తెలుసు చాలా ఫేమస్ ఇటాలియన్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫెరారో. ఈ ఫెరారోలో ఈయన కెమిస్ట్రీ రూమ్‌లో పనిచేసేవాళ్ళనమాట. ఈయన చాలా ఫేమస్ కెమిస్ట్ అంట. ఈయన రా మెటీరియల్స్ ఏదైతే ఫుడ్ మెటీరియల్స్, ఎడిబుల్ మెటీరియల్స్ ఉంటాయో వాటిని ఎలా బ్లెండ్ చేయాలి, రిఫైన్ చేయాలి, టేస్ట్ ఎలా ఎన్హాన్స్ చేయాలి, దాని మీద చాలా రీసెర్చ్ చేశారంట. హేజిల్ నట్స్‌తో రకరకాల స్వీట్స్, చాక్లెట్స్, ముఖ్యంగా టేస్టీ సబ్స్టెన్సెస్ ఎలా తయారు చేయాలో ఈయన చాలా రీసెర్చ్ చేశారంట. ఫస్ట్ టైం ఈ న్యూటెల్లాని 1946లో తీసుకొచ్చారంట. అప్పుడు చాలా గమ్మీగా, బాగా స్టిక్కీగా ఒక చిన్న లోఫ్ లాగా ఉండేదంట. దాన్ని స్ప్రెడ్ చేసుకోవడం చాలా కష్టమయ్యేది. స్లోగా 1964 కల్లా న్యూటెల్లా అనేది చాలా క్రీమీ సబ్స్టెన్స్ అయిపోయిందనమాట. ప్రపంచంలో న్యూటెల్లా ఎంత పాపులర్ అయిందంటే 2007 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖున వరల్డ్ న్యూటెల్లా డేగా సెలబ్రేట్ చేసుకుంటారంట. అంటే న్యూటెల్లా అనేది చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఒట్టి న్యూటెల్లా, బ్రెడ్ మీద న్యూటెల్లా, ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో న్యూటెల్లా, ఇదంతా అంత కామన్ అయిందనమాట. అసలు న్యూటెల్లా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం కేవలం 7 పదార్థాలు వాడి న్యూటెల్లా తయారు చేస్తారంట. షుగర్, పామ్ ఆయిల్, హెజల్నట్స్, మిల్క్, కొకయా, లెసిథిన్ మరియు వెనిలిన్ వీటిని వాడి న్యూటెల్లా తయారు చేస్తారంట. న్యూటెల్లా అనేది ఇప్పుడు చాలా పాపులర్ ఫుడ్ ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా దానిలో షుగర్, పామ్ ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల న్యూటెల్లా ఎక్కువ తినొద్దని చెప్తారు. న్యూటెల్లా తయారు చేసేటప్పుడు షుగర్ స్వీట్నెస్ కోసం వాడతారంట. షుగర్ వల్ల ఫ్లేవర్ బాగా యాడ్ అవుద్ది. అదేవిధంగా పామ్ ఆయిల్ అనేది స్మూత్నెస్ కోసం, స్ప్రెడబుల్ టెక్స్చర్ కోసం వాడతారంట. ఆ క్రీమీ కన్సిస్టెన్సీ అనేది పామ్ ఆయిల్ వల్ల రిటర్న్ అవుద్దంట. న్యూటెల్లా ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ క్రీమీ కన్సిస్టెన్సీ ఉండాలంటే పామ్ ఆయిల్ వాడాలి. హ్యాజిల్ నట్స్ అనేవి చాలా సిగ్నేచర్ ఫ్లేవర్ ఇస్తాయంట. ముఖ్యంగా రిచ్ టేస్ట్ కూడా వస్తుంది అనమాట హ్యాజిల్ నట్స్ వల్ల. న్యూటెల్లాలో కోకోవా వాడటం వల్ల హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయంట. మిల్క్ అనేది చాలా క్రీమీ సబ్స్టెన్స్, ఆ క్రీమీ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా లెసిథిన్ అనేది న్యాచురల్ ఎమల్సిఫైయర్ అనమాట. ఇది బ్లెండింగ్ ఈజీ చేస్తా అనమాట. దాంతోపాటు ఈ లెసిథిన్ వాడటం వల్ల బాడీలో కాల్షియం, ప్రోటీన్ బాగా పెరుగుద్ది. ఫైనల్గా వెనిలా ఫ్లేవర్ కోసం వెనిలిన్ వాడతారు. ఓవరాల్గా ఈ పదార్థాలు వాడి న్యూటెల్లా తయారు చేస్తారు. ఇది వరల్డ్స్ బెస్ట్ ఫ్లేవర్లో ఒక ఫ్లేవర్ అని చాలాసార్లు టాప్ ర్యాంకింగ్ కూడా తీసుకొచ్చిందనమాట. న్యూటెల్లాలో చాలా షుగర్స్ కానీ, మిల్క్ కానీ, పామ్ ఆయిల్ కానీ ఉండటం వల్ల ఇది పరిమితంగానే తీసుకోవాలి, అందరూ తీసుకోకూడదు. ఎక్కువగా డయాబెటీస్ కానీ లేదా ఒబెసిటీ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా న్యూటెల్లా తినకూడదని చెప్తుంటారు. అది రైటే. ముఖ్యంగా పామ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పొట్టలో అది కొంత ఇబ్బంది గురి చేసే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా షుగర్స్ ఎక్కువ ఉంటాయి, హై ఫ్యాటీ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాస్త పరిమితంగానే న్యూటెల్లాని తీసుకోవాలని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తారు, డైటీషియన్స్ చెప్తారు.